నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఈరోజు వారితో మాట్లాడి అధిక బరువును ఏ విధంగా మనం తగ్గించుకోవాలి, దానికి ఎలాంటి పద్ధతులు పాటించాలి, దీని గురించి సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. చాలామంది వెయిట్ లాస్ అనేది చాలా త్వరగా తగ్గాలి అని ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఓ పద్ధతి ప్రకారం తగ్గుతూ వస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. సో ఈ వెయిట్ లాస్ అన్నది మనం ఏ విధంగా తగ్గించుకుంటే మంచిదంటారు? క్రమక్రమంగా తగ్గడం మంచిదమ్మా. వైద్య ప్రపంచం చెప్పేది కూడా ఏంటంటే సడన్గా తగ్గడం మంచిది కదమ్మా. పెరుగుట విరుగుట కొరకు అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు. అది మంచిది కదమ్మా. ఎందుకంటే మనం ఒక్కరోజు 2 రోజుల్లో 15 రోజుల్లో వెయిట్ పెరగలేదు. సో వెయిట్ క్రమక్రమంగా పెరిగాం కాబట్టి పెరిగిన వెయిట్ తగ్గాలంటే క్రమక్రమంగా తగ్గడం మంచిదమ్మా. ఆరోగ్యరీత్యా క్షేమదాయకము. వైద్య ప్రపంచం కూడా అదే వాస్తవాన్ని అట్లే చేయమని చెప్పేసి అట్లే ఫాలో అవ్వమని చెప్తున్నారమ్మా. కాబట్టి క్రమక్రమంగా తగ్గడం మంచిదమ్మా. ఇక్కడ ఈ తగ్గే విధానంలో కూడా మరొక పద్ధతి ఉందమ్మా. సర్వసాధారణంగా కుటుంబ సభ్యులు కానీ లేకపోతే వాళ్ళ స్నేహితులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక 3-4 లేదా 5-6 మంది కలిసేసి ఒక్కసారి ఈ ప్లాన్ స్టార్ట్ చేస్తారు. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసేసి. సో అదే ఫుడ్ తీసుకుంటారు, అదే టైప్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు, అదే ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. కొంతమంది త్వరగా బరువు తగ్గుతారు, అవును. కొంతమంది స్లోగా బరువు తగ్గిపోతుంటారు. సేమ్ డైట్ సేమ్ ఎక్సర్సైజెస్ ఫాలో అయినా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా తగ్గుతూ ఉంటారు, తగ్గిపోతున్నారు అమ్మా. ఇది కూడా మనకు సమాజంలో గమనింపదగిన అటువంటి అంశమమ్మా. సో దీనికి కారణాల గురించి ఆలోచించేస్తేమా, అసలుకు ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు వెయిట్ తగ్గేటువంటి విధానము శాస్త్రీయ పరంగా చెప్తాను చూడండి అమ్మా. శరీరంలో ఉన్నటువంటి ఎక్కువ బరువును బట్టి ఈ యొక్క వెయిట్ లాస్ క్రమక్రమంగా తగ్గడం ఆధారపడి ఉంటుందమ్మా. అంటే ఉదాహరణకు ఒక 5 మంది వ్యక్తులలో ఒక వ్యక్తి అధిక బరువు ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి త్వరగా బరువు తగ్గడం మొదలవుతుంది, అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. సో ఫ్యాట్ అలాంటి వాళ్ళలో త్వరగా కరుగుతుందమ్మా. రెండోది ఏమంటే మన దేహంలో ఉన్నటువంటి నీటి శాతాన్ని బట్టి, నీటి శాతం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు త్వరగా బరువు తగ్గుతారు, నీటి శాతం తక్కువ ఉంటే బరువు లేటుగా తగ్గిపోతారు, తగ్గడమేమో తగ్గుతారమ్మా. మూడవది ఏంటంటే దేహంలో ఉన్నటువంటి కొవ్వు శాతాన్ని బట్టమ్మా. ఈ కొవ్వులు 2 రకాలు, బ్రౌన్ ఫ్యాట్ అని వైట్ ఫ్యాట్ అని. ఈ మధ్య కాలంలో ఏర్పడినటువంటి కొవ్వును బ్రౌన్ ఫ్యాట్ అంటారమ్మా శాస్త్రీయంగా. ఈ యొక్క బ్రౌన్ ఫ్యాట్ క్రమక్రమంగా కొన్నాళ్ళకంతా వైట్ ఫ్యాట్ కింద మారిపోతుంది. అది ఎన్నాళ్ళ నుంచో పేరుకోవడం వల్ల ఆ విధంగా జరుగుతుంది. సో బ్రౌన్ ఫ్యాట్ అంటే ఈ మధ్య కాలంలో కొవ్వు ఎక్కువగా పేర్కొన్నటువంటి వాళ్ళలో కొవ్వు త్వరగా కరగడం మొదలవుతుంది. వైట్ ఫ్యాట్ నిదానం అవుతుందమ్మా. కాబట్టి ఇలాంటి అనేక రకరకాలైనటువంటి మార్పుల వల్ల కొంతమంది త్వరగా బరువు తగ్గుతుంటారు, కొంతమంది నిదానంగా బరువు తగ్గుతారు, తగ్గడమేమో తగ్గుతారమ్మా. ఒక పట్టుదలగా ఆ ఆహార నియమాలు, అదేవిధంగా ఎక్సర్సైజులు, ఔషధాలు చెప్పిన ప్రకారం వాడితే తప్పకుండా తగ్గుతారు. అయితే మీరు చెప్పారు శరీర తత్వాన్ని బట్టి తగ్గే విధానం ఉంటుందని. కానీ కొంతమంది ఏంటంటే మిడిల్లోనే అరే వాళ్ళు తగ్గారు మనం తగ్గట్లేదు, సో మనం ఎంత చేసినా ఇంకా వేస్ట్, మనం తగ్గం ఎందుకు అనేసి లైట్ తీసుకుంటూ ఉంటారు సార్. సో అలా కాకుండా ఎవరైనా సరే వెయిట్ లాస్ తగ్గాలి అంటే వారి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు డైట్ చేయాల్సి ఉంటుందా సార్? మరి మీరు చెప్పినట్లు కొవ్వు శాతం ఎక్కువ ఉన్న వాళ్ళు, బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, నీటి శాతం ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇట్లా డివైడ్ చేసుకోవాలంటారా డైట్ కానీ ఎక్సర్సైజెస్ కానీ? అది ప్రాక్టికల్గా సాధ్యం కాదమ్మా. కాబట్టి కామన్గా ఈ యొక్క వెయిట్ని పెంచేటువంటి ఆహార పదార్థాలు చాలామంది తెలిసిన ఉంటాయంటమ్మా. ఈ నూనె పదార్థాలు ఎక్కువ తీసుకోవడము, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఇలాంటివన్నీ వెయిట్ పెంచుతుంటాయి, జనరల్గా ఫ్యాట్ని పెంచుతుంటాయి, ఎక్సర్సైజ్ లేకపోవడము. ఇట్లా కామన్గా ఆహార నియమాలు పాటిస్తూ కామన్ ఎక్సర్సైజెస్, మరీ భయంకరమైన ఎక్సర్సైజెస్ కూడా అవసరం లేదమ్మా. వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసిన పట్టుదల ఉంటే తప్పకుండా కంట్రోల్ అయిపోతుందమ్మా ఆ వెయిట్. అదేవిధంగా ఆహార నియమాలు కూడా అమ్మా అందరూ ఒకటే పద్ధతిలో పాటించవచ్చమ్మా. అంతేగాని ప్రత్యేకంగా ఒక వ్యక్తికి ఒక్కొక్క ఆహార నియమం అంటూ ఏం లేదు. సో కామన్గా పాటించి కామన్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఔషధాలు కూడా కామన్గా వాడేటువంటి ఔషధాలు వాడితే సరిపోతుందమ్మా. ఎవరికో అరుదుగా 100 మందిలో ఒకరికి ఇద్దరికి తేడా ఉంటే ఉండొచ్చు, కానీ 100లో దాదాపు 99% మందికి కామన్ డైటు, కామన్ ఎక్సర్సైజు, కామన్ మెడిసిన్స్ సరిపోతాయి. ఓకే సార్, ఈ వెయిట్ లాస్ అవ్వాలంటే ఫస్ట్ వచ్చేసి చాలామంది రైస్ అనేది కంప్లీట్గా మానేస్తూ ఉంటారు, అది కరెక్టే అంటారా? అంటే రైస్ అంటేమా ఈ రోజుల్లో మనం తీసుకున్నటువంటి ఆహారము మల్లెపూలు లాంటి తెల్లటి రైస్ అమ్మా. కార్బోహైడ్రేట్స్ ఉండవు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, దాంట్లో పీచు ఉండదు, ఫైబర్ ఉండదు. దానివల్ల ప్రాబ్లం అయిపోతుంది. కానీ మన పూర్వీకులు మరి ఆ కాలంలో అంతా రైస్
తిన్నారు కదమ్మా, మరి వాళ్ళ ఎక్కువ వెయిట్ ఉండి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజుల్లో ఆ యొక్క ఫైబర్ బాగా ఉన్నటువంటి ఆ ముడి బియ్యంతో ఆహారం తయారు చేసుకుని తినేవాళ్ళమా. దానితోడు అఫ్ కోర్స్ ఎక్సర్సైజులు ఇవి కూడా చేసేవాళ్ళు, వాళ్ళకి శారీరక శ్రమ కూడా ఉండేది. ఈ రోజుల్లో మనకు శారీరక శ్రమ లేదు, తెల్లటి మల్లెపూలు లాంటి బియ్యంతో అన్నం తయారు చేసుకుని తింటున్నాం కాబట్టి దీంట్లో ఫైబర్ లేకపోవడం వల్ల ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అంతా త్వరగా ఫ్యాట్ కింద మారిపోయి ఇబ్బందులు ఎదురవుతున్నాయమ్మా. కాబట్టి ఫైబర్ బాగా ఉన్నటువంటి ఈ యొక్క అన్నాన్ని కొద్దో గొప్ప తినడంలో తప్పలేదమ్మా. డైట్ విషయం ఓకే సార్, అందరూ ఒకే విధమైన డైట్ ఫాలో అవ్వచ్చు అని అన్నారు. కొంతమంది అంటే ఓవర్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు, త్వరగా నేను సన్నగా అయిపోవాలి అనేసి. అది శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? తప్పకుండా చూపిస్తున్నామా. దానివల్ల హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి, రక్త ప్రసరణలో చేంజెస్ వస్తాయి. ఒక్కొక్కసారి ఆ యొక్క ప్రభావము మెదడు మీద పనిచేసి మెదడుకు సంబంధించినటువంటి రుగ్మతలు వస్తాయి. కాబట్టి అతి సర్వత్ర వర్జయతమా. రిగరస్గా ఏది చేసినా అది శరీరానికి హాని చేస్తుంది. కాబట్టి మితం హితం, దేహతత్వానికి అనుసరించి వెయిట్ ఎంత ఉన్నాడు, వాళ్ళ శరీర ప్రకృతి ఏంటిది, ఎలాంటి ఎక్సర్సైజ్ అయితే అతనికి సహకరిస్తుంది, ఇలాంటివన్నీ దృష్టి ఉంచుకొని మితంగా ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది. కానీ అతిగా చేస్తే అది కూడా ఇబ్బందికరంగా తయారవుతుందమ్మా, అది కూడా మంచిది కదమ్మా. అయితే సార్ కొంతమంది ఫుడ్ అన్ని రకాలవి పక్కన పెట్టేసి ఈ ప్రోటీన్ పౌడర్ అనేసి లేకపోతే ఎక్కువ ప్రోటీన్కే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు, మిగతావన్నీ కూడా అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వరు, తీసుకోరు కూడా. ఓన్లీ ఒక ప్రోటీన్ సరిపోతుందా మన హెల్దీ లైఫ్కి? అది కూడా అవగాహన లోపంతమా. కాబట్టి సమతుల ఆహారం మనకు అవసరమ్మా. సో కార్బోహైడ్రేట్స్ అవసరము, ప్రోటీన్స్ అవసరము, ఫ్యాట్ అవసరము, సూక్ష్మ పోషకాలు ఉంటాయమ్మా, ఈ విటమిన్స్ ఇవన్నీ మనిషికి అవసరమే. కానీ కార్బోహైడ్రేట్స్ తగ్గించేసేసి ప్రోటీన్స్ ఎక్కువగా వాడుకోవడం వల్ల వెయిట్ పెరగకుండా ఉంటారు, ఉన్నటువంటి వెయిట్ కూడా తగ్గించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కంప్లీట్గా మానేయడం మాత్రం మంచిది కదమ్మా. ఓకే. అయితే సార్ ఇప్పుడు సాధారణంగా చిట్టుబట్ల మధుసూదన్ శర్మ గారు అనగానే అందరూ వెయిట్ చేసేది మీ టిప్స్ కోసం. సో ఇప్పుడు వెయిట్ లాస్ హెల్తీగా అవ్వాలి అని అనుకుంటే మీరు ఇచ్చే టిప్ ఏంటి? ఒక 4 పదార్థాలమ్మా, చాలా ఈజీగా దొరుకుతాయమ్మా, తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, వీటి కూడా త్వరగా తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కరకాయల యొక్క చూర్ణం ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. అట్లే వామును వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. శొంఠి పొడి ఒక 25 గ్రామ్స్, సైంధవరణం 25 గ్రామ్స్, కరక్కాయ చూర్ణం 100 గ్రాములు, వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 50 గ్రాములు, శొంఠి పొడి 25 గ్రాములు, సైంధవరణం పొడి 25 గ్రాములు, అన్నీ మనకు దొరుకుతాయి. మొత్తము ఈ యొక్క పదార్థం అంతా కలిపి 200 గ్రామ్స్ అయిపోతుందమ్మా. అంతా కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత అట్టే రాత్రి ఆహారం తర్వాత ½ టీ స్పూన్ అంటే 2.5 గ్రాము ఉదయము, 2.5 గ్రాము రాత్రి ఆహారం తర్వాత ఒక కప్పు లేదా ఒక 100 ml గోరువెచ్చని నీళ్ళలో కలిపి సేవిస్తుండాలమ్మా. ఈ విధంగా సేవిస్తే చాలా త్వరగా వెయిట్ లాస్ కావడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ నేను చెప్పినటువంటి ప్రమాణంలో తయారు చేసుకున్నటువంటి ఔషధము ఇంచుమించు ఒక 40 రోజులు వస్తుందమ్మా. 200 గ్రామ్స్ కదా, తక్కువ ఖర్చు కూడా, చాలా తక్కువ ఖర్చు. వేలాది రూపాయలు, కొంతమంది లక్షాది రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనకాడరు. కానీ చాలా సింపుల్ ఏమిడమ్మా, ఇది రీసెర్చ్ లో పరిశోధనలో కూడా ప్రూవ్ అయినటువంటి ఫార్ములా అమ్మా. ఇది ఈ యొక్క 4 ఔషధాలు కూడా వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా చక్కగా సహకరిస్తాయమ్మా. సో అందరికి దొరుకుతాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి వెయిట్ లాస్ ఉన్నటువంటి వాళ్ళు ఆహార నియమాలు పాటిస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ నేను చెప్పినటువంటి యొక్క మెడిసిన్ ఆహార ఔషధం వాడితే చక్కటి తప్పని ప్రయోజనం ఖచ్చితంగా కలుగుతుందమ్మా. ఓకే. సో మీరు చెప్పే టిప్స్ అన్నీ కూడా సార్ చాలామంది ఫాలో అయ్యి చాలా బెనిఫిట్స్ కూడా పొందామనేసి మనకు చెప్తూ ఉంటారు సార్. సో మీరు ఇలాగే మాకు ఎప్పుడు రెగ్యులర్గా మంచి మంచి హెల్త్ టిప్స్ అవి అందిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మా, తప్పకుండా.